అక్కేమో తన కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. అయితే ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై నీస్ అంటే నా కోడల్ని నేను చూసుకుంటున్నాను. కానీ చూసుకుంటున్నా అంటే టేకింగ్ కేర్ అనకూడదు. టేకింగ్ కేర్ ఏంటి, ఆమె బరువు బాధ్యతలు అన్నీ నువ్వు తీసేసుకున్నావు, రోజు టేకింగ్ కేర్ అని అనాలి. కానీ తెలియకుండా ఇండియన్స్ ఈ మిస్టేక్ చేస్తుంటారు. సో నన్ను ఏమనాలి, నేను జస్ట్ చూసుకుంటున్నా, కేవలం చూసుకుంటున్నా అంటే ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై నీస్. లుక్ అంటే చూడడం, కానీ లుకింగ్ ఆఫ్టర్ అంటే కూడా చూడడమే, కానీ నాకు వేరియేషన్ ఉంది. దానికి అర్థం ఏంటంటే నేను తాత్కాలికంగా చూసుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్, ఐ సర్చ్ ద మీనింగ్ ఇన్ ద డిక్షనరీలో నేను ఈ పదం మీనింగ్ వెతికాను అని దాన్ని ఏమంటారు, సర్చ్ అని అంటారు. ఎందుకంటే వెతికాను అని మైండ్లో ట్రాన్స్లేట్ చేసి సర్చ్ అని అంటారు. దట్ ఈజ్ రాంగ్. సర్చ్ అనకూడదు, లుక్ అప్ అని అంటాము. సో ఇక్కడ లుక్డ్ అనేది ఎందుకు పాస్ట్ కాబట్టి ఇట్ అంటే ఆ పదాన్ని మనం లుక్ అండ్ అప్ మధ్యలో పెడతాం. సో ఐ లుక్డ్ ఇట్ అప్ అంటే నేను గూగుల్లో వెతికాను, ఇంటర్నెట్లో వెతికాను, డిక్షనరీలో వెతికాను అనేటప్పుడు ఐ లుక్డ్ ఇట్ అప్ అని అంటాము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద వీకెండ్, ఎదురు చూస్తున్న వీకెండ్ కోసం అన్నట్టు అవుతుంది. వీకెండ్ కోసం ఎవరు ఎదురు చూస్తలే అంటే వస్తే బాగుంటుంది కదా, అబ్బా వీకెండ్ ఎప్పుడు వస్తుంది. సో ఒక యాంటిసిపేషన్ ఉంది, అక్కడే మనం ఎదురు చూడట్లేదు. సో ఐఎమ్ వెయిటింగ్ అని అనడం తప్పు. దాన్ని ఏమంటారంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. దేనికోసం, దానికి టు అని చెప్పి ద వీకెండ్ కోసం నేను లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా అని అనాలి, వెయిటింగ్ అని అనకూడదు. ఐ వాస్ లుకింగ్ ఆఫ్టర్ మై నీస్ యెస్టర్డే అంటే నేను నా నీస్ని నేను చూసుకుంటున్నాను. షీ ఆస్క్డ్ మీ అ టఫ్ మ్యాథ్ క్వశ్చన్, ఒక మ్యాథ్ క్వశ్చన్ అని అడిగింది. అప్పుడు నేను ఏం చేశాను, ఐ లుక్డ్ అప్ అంటే వెతికాను. దాని అర్థం ఏంటంటే ఎక్కడ, ఆన్లైన్లో వెతికాను. దేనికోసం, సొల్యూషన్ కోసం. ఐ లుక్డ్ అప్ ఆన్లైన్ ఫర్ సొల్యూషన్ ఆఫ్టర్ అ లాంగ్ డే ఆఫ్ ఇట్ అంటే ఇది వెతుకుతూ మొత్తం డే అయిపోయింది. అబ్బాయి పిల్ల ఎప్పుడు వాడుకుంటుంది అని నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేనేమంటాను, ఆఫ్టర్ అ లాంగ్ డే ఆఫ్ ఇట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు హర్ బెడ్ టైమ్. ఫస్ట్ మేము వాడుకుంటే నాకు ఈ మ్యాథ్స్ టెన్షన్ అనేది సాల్వ్ అవుతుంది అనేటప్పుడు ఇలా చెప్తున్నాము. గైస్ నేను మొత్తుకునే ఉన్నాను, ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడాలి. ఇలా మాట్లాడేటప్పుడే మిమ్మల్ని న్యాచురల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. అమెరికన్స్ కనెక్ట్ అవుతారు, యూకే వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా క్లయింట్స్ మీటింగ్తో మాట్లాడినా, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే మీరు మాట్లాడినా ఇట్లా తప్పుగా మాట్లాడుతున్నారని కూడా మీకు తెలియలేదు. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసి మాట్లాడేటప్పటికి లుక్ ఆఫ్టర్కి తేడా తెలియట్లేదు. మీకు నిజంగా ఇలా న్యాచురల్ ఫ్రెండ్స్ నేర్చుకోవాలంటే స్పీకింగ్ ల్యాబ్ ఇస్ 3 months కోర్స్ అండ్ ద ఫీజ్ ఇస్ 10,000 rupees. కానీ మనీ ఎక్కువ అనిపించినా ఓకే, మీరు 1 month స్పీకింగ్ ల్యాబ్ మినీ కోర్స్ తీసుకోవచ్చు ఫర్ ఓన్లీ 999. దెర్ ఇస్ నథింగ్ టు లూజ్. 999 ఇస్ అ స్మాల్ అమౌంట్. 1 month మీరు ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ కంటిన్యూ చేయాలంటే యూ కెన్ పే ద రిమైనర్ ఫీజ్ అండ్ డూ ద కోర్స్. సో మై ఇంటెన్షన్ ఈస్ తెలుగు మీడియం స్టూడెంట్ నోరు తెరిచి ఇంగ్లీష్ మాట్లాడితే తలలో ట్రాన్స్లేట్ చేసి ఇలా తప్పుడుగా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో కూడా నేను సరిసమానంగా నేను ఆలోచించట్లేదు. విత్ స్పీకింగ్ ల్యాబ్ ఐఎమ్ ఎయిమింగ్ మీరు ఒక నేటివ్ అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలని. సో ఇఫ్ యూర్ రియలీ కమిటెడ్ టు లెర్న్ న్యాచురల్ ఫ్రెండ్స్ లైక్ దిస్, దెన్ మెసేజ్ మీ ఫర్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్ మినీ.